ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నది, ఆ వెనుక ఆర్టీసీ బస్సు వస్తా ఉంది. ఆ బస్సు డ్రైవరు ఆ టూ వీలర్ను యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ టూ వీలర్ క్రష్ అయ్యి బస్ కిందకి వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఆ డ్రైవరు కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిండో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెళ్ళింది స్కూటర్. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందర కూర్చున్నటువంటి వాళ్లకు అవకాశం రాలా, వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కారణంగా దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలిగినారు. ఇది 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది.